గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మొదటగా నాదొక రిక్వెస్ట్, ఛానల్ చూస్తున్నటువంటి వ్యూవర్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ తరఫున ఫ్రెండ్స్ కానీ బంధువుల చేత కానీ సబ్స్క్రైబ్ చేయించి ఛానల్ని ఆశీర్వదిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఈరోజు ఒక విచిత్రమైన విషయం, విచిత్రమేం కాదు, సాధారణమైన విషయం, నా కళ్ళారా నేను చూసినటువంటి విషయం. కరెంటు కష్టాలు మొదలైనాయి. ఇదేంటి కరెంటు కష్టాలు మొదలవడం అనుకుంటున్నారా? కరెంటు రేట్లు పెరిగాయి అనుకుంటున్నారా? కాదు. బిల్లు ఎట్టు కట్టాలో అర్థం కాక సబ్స్టేషన్ల చుట్టూ జనాలు క్యూ లైన్లు పెరిగిపోయాయి. ఒకప్పుడు అది లేదనుకుంటా. అంతకుముందు కరెంటు బిల్లులు మనం గూగుల్ పేనో, ఫోన్పేనో లేకపోతే ఇంకేదైనా ఇతర ప్లాట్ఫామ్ల్లోనో కట్టుకునేవాళ్ళం, ఈజీగా అయిపోయి ఉండేది. అప్పుడు ఏ రిస్క్ ఉండేది కాదు. ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్నటువంటి కొత్త విధానం ఎంకిపెళ్ళి సుబ్బు సాగుకు వచ్చినట్టు వచ్చింది. సామెత బాగుందా? ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు ఏపీడిఎస్సిఎల్లోనే కట్టాల. ఒకటి సరే, యాప్ని డౌన్లోడ్ చేసుకొని కట్టచ్చు. సొంత ఇంటి ఉన్నోళ్ళు అయితే ఆ కరెంటు బిల్లుకి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి ఈజీగా కట్టేస్తారు, అయిపోద్ది. బాడిగలలో ఉండేవాళ్ళ పరిస్థితి ఎందుకు చెప్తున్నానంటే, నేను కూడా ఎదుర్కొన్నా ఇది. అంతకుముందు ఈ 15-16 సంవత్సరాల నుంచి నేను ఫోన్పేలోనో గూగుల్ పేలోనో కట్టుకుంటూ పోయేటోడిని. ఎప్పుడు నాకు సమస్య రాలే, ఎందుకంటే ఆటో డెబిట్ పెట్టుకుంటాం కాబట్టి ఎవ్రీ మంత్ ఆ డయాటికి డెబిట్ అయిపోతూ ఉంటుంది అకౌంట్లోంచి, టెన్షనే లేదు. కానీ ఈ నెల బిల్లు కట్టేటప్పుడు నాకు ఒక విచిత్రమైన సమస్య వచ్చింది. కరెంటు బిల్లు అప్డేట్ వచ్చింది, కడుతుంటే తీసుకోవట్లే. ఏంటి అంటే, మీ కాంటాక్ట్ నెంబర్ రాంగ్ అని. సరే, ఓనర్లోనే అప్రోచ్ అయినా. వాళ్ళకి ఆ టైంలో ఏ నెంబర్ పెట్టినారో వాళ్ళకే తెలియదు. సరే, మొత్తానికి ఆంటీ నెంబరు, ఆంటీ వాళ్ళ అబ్బాయి నెంబరు, తర్వాత అంకుల్ వాళ్ళ నెంబర్ కొడతా ఉంటే అంకుల్ వాళ్ళ నెంబర్ తీసుకుంది. సరే, ఆ నెంబర్ ఎంటర్ చేసాం, యాక్సెప్ట్ చేసింది. తర్వాత మనం మళ్ళీ మామూలే గూగుల్ పే ద్వారానే ఏపీడిఎస్సిలో వాళ్ళ కరెంటు బిల్ నెంబర్ ఎంటర్ చేస్తాం. బిల్ నెంబర్ కింద బిల్లు ఎవరి పేరు మీద అయితే ఉందో వాళ్ళ ఫోన్ నెంబర్ ఏదైతే ఇచ్చుంటారో ఆ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇంక మళ్ళీ పేమెంట్ గేట్వే, ఫోన్పేనా, గూగుల్ పేనా, లేకపోతే ఇంకోటి. ఇక్కడ ఇంకొక విచిత్రం ఉంది. ఫోన్పే, గూగుల్ పే అయితే 0 సర్వీస్ ఛార్జెస్. ఒకవేళ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు అనుకో, మళ్ళీ రూపాయి నుంచి ₹2 మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జెస్. బాగుందా? సరే, ఇవన్నీ కాదు అంటే కొంచెం చదువుకునే పిల్లకాయలు అయితే ఇట్లా కడతారు. కొంతమంది డైరెక్ట్గా సబ్స్టేషన్ దగ్గరికి వెళ్ళి కట్టేటోళ్ళు ఉంటారు. ఆ కట్టేటప్పుడు క్యూ లైన్ చూసారా, చాలా శాంతాడంత ఉంది. ఈరోజు ఒక 2 సబ్స్టేషన్లు వస్తూ ఉంటే నేను చూసా, ఏంది ఇంతమంది ఉన్నారని. మీకు ఆ వీడియో కూడా పంపిస్తే. ఎక్కడో కాదు, ఇది నెల్లూరులో ప్రస్తుతానికి ఇట్టుంది. పాత రోజుల్లో రేషన్ కోసం పొద్దున్నే పోయి మధ్యాహ్నం దాకా నిలబడేవాళ్ళం. తర్వాత వాటర్ సకాలంలో రాకపోతే ఇళ్ళకాడికి వాటర్ ట్యాంక్ వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు కూడా కరెంటు బిల్లు కట్టించుకునే చోట వాళ్ళ పరిస్థితి అదే. మొన్నటిదాకా కరెంటు బిల్లు కట్టించుకునే అధికారులకి పెద్ద శ్రమ ఉండేది కాదు. నాకు తెలిసి తక్కువగా పోయి సబ్స్టేషన్ దగ్గర కట్టేటోళ్ళం. దాదాపు చాలామంది వరకు ఈ సేవలను లేకపోతే ఇంకో చోట ఆన్లైన్ ఫోన్పేలు, గూగుల్ పేల ద్వారా కట్టేటోళ్ళు. పెద్ద రిస్క్ అనిపించేది కాదు. ఇప్పుడు సాధ్యమైనంత వరకు అందరూ సబ్స్టేషన్కి అడిగి పోతుండేసరికి వాళ్ళకి తలనొప్పి ఎక్కువైపోతుంది, చికాకు పడుతూ ఉన్నారు. కాబట్టి నాకు తెలిసి పాత విధానమే బెస్ట్ ఏమో. ఒకసారి గవర్నమెంట్ పునరాలోచించి, మరి వాళ్ళు ఏ ఉద్దేశంతో చెప్పారో మనకైతే తెలియదు, కానీ దీనివల్ల ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది అనుకున్నారేమో, నాకైతే తెలియదు. కానీ ఎట్లా చేసినా మళ్ళీ గూగుల్ పే, ఫోన్పేలు ఎట్లా తీసుకుంటున్నాయి, అలానే కడుతున్నాం. అదేదో పాత విధానమే ఉంటే బాగుంటుందేమోనని నా సలహా. ఎందుకంటే ఓనర్ నంబర్లు అందరికీ తెలియచ్చు, తెలియకపోవచ్చు.
ఒకవేళ ఓనర్ నంబర్ తెలియదు, అప్పుడు ఏం చేయాలి అంటే మీరు ఖచ్చితంగా సబ్స్టేషన్కి వెళ్ళాలి, సర్వీస్ నెంబర్ చెప్పాలి, వాళ్ళు డేటాబేస్లో చెక్ చేసి మనకు డీటెయిల్స్ ఇవ్వాలి. ఏదేమైనా ఖచ్చితంగా సబ్స్టేషన్కి అయితే వెళ్ళాలా. కాబట్టి పాత సంప్రదాయం మళ్ళా మొదలు. నాకు తెలిసి ఇంత శ్రమ పెట్టకుండా గవర్నమెంట్ కొంచెం పునరాలోచించుకొని పాత విధానానికే మళ్ళా స్టార్ట్ చేస్తే ఎంప్లాయీస్కి కూడా కొంచెం బర్డన్ తగ్గుతుందని నేను అనుకుంటున్నాను. అంతేనంటారా కాదంటారా? సో నా ఆలోచన అవుతుంది. థ్యాంక్ యూ.